మష్రూమ్ని 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు ఎందుకు వేసానంటే మష్రూమ్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. మష్రూమ్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే అవి తొందరగా కుక్ అయిపోతాయి. ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత తిరువాతు అలాగే కరివేపాకు వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇన్ కేస్ క్యాప్సికమ్ లేకుంటే పచ్చిమిరపకాయలు యూజ్ చేసుకోవచ్చు. అవి మగ్గిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకోండి. మష్రూమ్స్ వేసిన కొద్దిసేపటికి మష్రూమ్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ కంటెంట్ అంతా ఆవిరైన తర్వాత కారం పొడి 2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్, కొంచెం జీరా పొడి, తగినంత ఉప్పు, గరం మసాలా కొంచెం, అల్లం కొత్తిమీర పేస్ట్ 1 స్పూన్ వేసి బాగా కలిపి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ. అండ్ అలాగే ఈ రెడీమేడ్ పరోటాస్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ కాంబినేషన్స్ మనకు రెస్టారెంట్ స్టైల్ లాంటి టేస్ట్ వస్తుంది.